ముగ్గురు వ్యక్తుల్ని వీళ్ళు ప్రాపర్టీ అఫెండర్స్ అంటే దొంగతనం చేసేటువంటి బ్యాచ్ ఇది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా గుర్రం కోటేశ్వరరావు అని చెప్పి ఖమ్మం ప్రాపర్ ఇతను మరి ఇప్పుడు కాజా అని ఇంకోతను కూడా చూశారు. ఇద్దరు ఇంకోతనైనా వాసు అని ఉంటాడు. వీళ్ళు ఈ వాసును ఈ కోటేశ్వర అనే వాళ్ళు ఖమ్మం సంబంధించిన వ్యక్తులు. ఈ కాజా అనే అతను బాపట్ల, గుంటూరు జిల్లా బాపట్ల. ఈ ముగ్గురు కూడా ఏంటంటే అంతర్రాష్ట్ర దొంగలు. నాకు మన తెలంగాణలో కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల కూడా దొంగతనం చేయడం జరిగింది. దొరికిండ్రు, జైలు కూడా అక్కడ కూడా పోయిండ్రు. మన దగ్గర పోయి శిక్ష తర్వాత బయటకు వచ్చి కూడా దొంగతనం చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఈ ముగ్గురిని మనం పట్టుకోవడానికి కారణం ఏమిటి, పొడి చేయడానికి కారణం ఏంటంటే ఉత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓదలలో బ్రాండ్ షాప్లో దొంగతనం జరిగింది. మీ అందరూ తెలుసు. ఆ దొంగతనం జరిగిన రోజు నేను, మా సిఐ గారు, మా ఎస్ఐ గారు అందరూ ఇమ్మీడియట్గా పోవడం, అక్కడ చూడడం. అక్కడ ఆ బ్రాండ్ షాప్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లో ఈ కోటేశ్వర అనే వ్యక్తి ఫోటో కొడుతుంది. ఆ ఫోటో ఆధారంగా మా సుల్తానా సిఐ గారు, మా జూలపల్లి ఎస్ఐ గారు, కొత్తపల్లి ఎస్ఐ గారు, అంటే గాలతిరుపతి ఎస్ఐ గారు, మా తిరుపతి ఏఎస్ఐ గారు, అట్లా మన రత్నాకర్ ఏఎస్ఐ, సుధాకర్ హెడ్ కానిస్టేబుల్, తర్వాత కుమార్ కాళశ్రీపురం మన కానిస్టేబుల్ గారు, అట్లాగే రమేష్ కానిస్టేబుల్ ఉద్దానబాద్, వీళ్ళందరూ కలిసి అంటే మా సిపి గారి ఆధ్వర్యంలో, మా సిపి గారి ఆదేశాల మేరకు, మా డీసీపీ మేడం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా 3 బ్యాచ్లుగా విడిపోయి అసలు ఇతను ఎవరు ఎట్లా తిరుగుతారని చెప్పేసి మొత్తం మన తెలంగాణ ఉన్నటువంటి సిసిఎస్ అంటే క్రైమ్ స్టేషన్ అన్నింటిలో కూడా మేము చేస్తే తెలుసుకోవడం ఏమైందంటే వీళ్ళందరూ పాత అఫెండర్సే, వీళ్ళ డీటెయిల్స్ పలానా తెలిసింది. కానీ వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు. చాలామందికి వీళ్ళు వాంటెడ్, ఈవెన్ ఖమ్మం జిల్లా కావచ్చు, ధర్మపురి కావచ్చు, లక్ష్మీపేట కావచ్చు, తర్వాత మనకోవాల్సి వచ్చింది. తర్వాత వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, అంటే దొంగతనాలు చేసేటప్పుడు జైల్లో అక్కడక్కడ పరిచయమై ఆ పరిచయం ద్వారా వీళ్ళు ఒక్కటే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈయన కూడా ఇప్పుడు మన దగ్గర కేసులో ఉన్నాడు. అట్లా ఇప్పుడు వాసు అని ఇతను కూడా ఖమ్మం. యాక్చువల్లీ ఇతను ఆటో డ్రైవరు గతంలో. ఇంకా ఆటో డ్రైవరుగా ఏం లాభం జరగట్లేదు అని చెప్పి అనుకుంటున్న క్రమంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. కోటేశ్వర ఖమ్మమే కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యి ముగ్గురు కలిసి ఒక టీమ్గా ఏర్పడి ప్లాన్డ్గా ఒక పద్ధతిగా ఈరోజు ఇక్కడ చేస్తే మళ్ళీ కొండగట్ల చేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొండగట్ల చేసినట్టే మళ్ళీ లక్ష్యపేట, అంటే జిల్లాలు కూడా మార్చుకుంటూ స్టేట్ మళ్ళీ వారం రోజులు 4 రోజులు ఇక్కడ చేసి తెలంగాణ అంటే కంప్లీట్ మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో చేయడం. అంటే ఒకే ఏరియాలో చేయకుండా ఈ ఏరియాలో ఇక్కడ చేసినామంటే మళ్ళీ 2 జిల్లాలు అవుతుంది, 1 జిల్లా అవుతుంది చేయడం ఇది జరుగుతుంది. చాలా అఫెన్సివ్. వీళ్ళు ముగ్గురు కూడా అంతర్రాష్ట్ర దొంగలు. ఈ రీజియన్ 2 స్టేట్ కాబట్టి వీళ్ళకి అంతర్రాష్ట్ర దొంగలు అని అంటాం. అదర్ దెన్ 1 స్టేట్ అయితే అంతర్రాష్ట్ర దొంగలు అంటాం. వీళ్ళు అంతర్రాష్ట్ర దొంగలు. ఇప్పుడు మనం 1,70,000 రూపాయలు నగదు డబ్బు రూపాయన, బంగారం వచ్చి 13 అంటే బంగారం ఆభరణాలు వచ్చి 13.6 తులాలు, అంటే 13 తులాల 6 గ్రాములు. మరి ఇప్పటి రేటు, ఇప్పుడు మార్కెట్ రేటు 74 ఉందట ఈరోజు, 74, 75. సరే 70, 80 ఇది 74 అన్నాడు. మరి ఇప్పుడు చూస్తే కులియన్ మార్కెట్లో యావరేజ్గా 70 వేసుకున్న 9.5 లక్షల బంగారం అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ రేట్ కొంచెం అటు ఇటుగా వేసుకుంటే 9.5 లక్షలు ఓన్లీ బంగారం. తర్వాత 1,70,000 చూశారు. అట్లాగే మోటార్ సైకిల్ మీ ఎదురుగా ఉంది, ఇది పల్సర్ మోటార్ సైకిల్. ఇది ఇక్కడ మన ధర్మపురిలో ఎత్తుకొచ్చారు, బైక్ ఎత్తుకొచ్చారు. ఇది కూడా రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కలుపుకుంటే మనకు దాదాపు 10 లక్షల పైచలకు ప్రాపర్టీ మనం రికవర్ చేసినట్టు. ఈ సందర్భంగా ఈ అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నటువంటి మా టీం, ముఖ్యంగా సుల్తానా సిఐ గారు, ఆయన లీవ్లో ఉండి ఉన్న పాపం ఇదే పని మీద ఉండి మానిటర్ చేయడం చాలా గొప్ప విషయం. అట్లాగే జూలపల్లి ఎస్ఐ గారు, మా కొత్తపల్లి ఎస్ఐ గారు, కాలపురి ఎస్ఐ గారు, ఇప్పుడు నేను చెప్పిన తిరుపతి, రత్నాకర్, సుధాకర్, రమేష్, రాజు, వీళ్ళందరూ కూడా 24 గంటలు కష్టపడి లాస్ట్ ఈరోజు పట్టుకోవడం.
మీ అందరి ముందు ప్రొడ్యూస్ జరిగింది. పోలీస్ స్టేషన్ కావచ్చు, లక్ష్యపేట పోలీస్ స్టేషన్, ఇట్లా చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వాంటెడ్ ఉన్నారు. వాళ్ళ ఏరియాలో కూడా జరిగిన దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ కోసం తిరుగుతున్న క్రమంలో మేము కూడా కొంత సైంటిఫిక్గా కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ ముగ్గురిని కూడా ఇందులో కొంచెం డీటెయిల్స్గా చెప్పాల్సి వస్తే, ఈ ఏవర్ని ఎవరైతే ఉన్నారో ఈ కోటేశ్వరం గుర్రం కోటేశ్వరం ఆయన పేరు, ఖమ్మం కాపురు. ఈయన గతంలో కూడా ఖమ్మం 2 టౌన్ కేసుల్లో 2 శిక్ష పడి కూడా వచ్చింది. అంటే మన ఈ ప్రాంతాన్ని చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ప్రశ్నించబడ్డాయి. అంటే ఇప్పుడు మన దగ్గరికి వస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుల్లో కొత్తపల్లి ఇది బ్రాండ్ షాప్ మీకు తెలిసిందే. బ్రాండ్ షాప్లో సుల్తానాబాద్, జూలపల్లి, అలజీరాంపూర్, పెద్దపల్లి, ఖమ్మం 2 టౌన్, లక్ష్మీపేట, ధరంపురి, గంగాధర, ధర్మారం. ఇప్పుడు ఈ కేసులలో చేసి దొరకకుండా తిరుగుతున్నాడు ప్రజెంట్ మన ప్రాంతం ఖమ్మం ఈ ప్రాంతంలో. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే కేసులు ఉన్నాయో ఈ కేసులలో దొంగతనాలు చేసి దొరకకుండా తిరుగుతున్నారు. ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి ఈ కేసులన్నీ కూడా మనకు ఇదే అవకాశం ఉంది. అట్లా ఇప్పుడు కాజా రెండో అతను ఉన్నారు. ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాపట్లకు సంబంధించిన వ్యక్తి. బాపట్ల దగ్గర కర్లపాలెం అని ఉంటుంది. ఈ మండలు మన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ లాగే అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఉంది. ఆ ఏరియాలో కూడా ఇతను చాలా గంజాయి అయితేనేవి, అటెంప్ట్ మర్డర్లు అయితే చాలా కేసులు ఉన్నాయి. ఈయన మీద కూడా చాలా కేసులు ఉన్నాయి అక్కడ కూడా.